నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి జన్మించిన క్షణంలోనే అతని జన్మ నక్షత్రం నిర్ణయించబడుతుంది. ఆ నక్షత్రం ఆధారంగానే అతని జాతకం రూపుదిద్దుకుంటుంది. ఆ జాతకం ద్వారా వారి స్వభావం, గుణగణాలు, ఆలోచన విధానం ఎలా ఉంటాయో తెలుస్తుంది. వివాహ జీవితం ఎలా ఉంటుంది? ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాలలో ఎక్కడ రాణిస్తారు? జీవితంలో ఎదురయ్యే సమస్యలేమిటి? వాటికి ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలి అనే అంశాలు కూడా జాతకమే చెప్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విలువైన జ్యోతిష్య వివరాలను మీ ముందుకు తీసుకొస్తున్న ప్రత్యేక కార్యక్రమం మీ నక్షత్రం మీ జాతకం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ నుంచి ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పుబ్బా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పుబ్బా నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళకి జాతకం ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితం మీద ఈ నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది? అలాగే వాళ్ళ గుణగణాలు చూసుకుంటే ఏ విధంగా ఉంటారు? తప్పకుండా నాన్న. పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫాల్గుణ నక్షత్రం ఇది. సింహరాశిలో ఉంటుంది. హ్మ్. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. 4 పాదాలు సింహరాశిలో ఉంటాయి గనక లక్షణాలు మనం తీసుకుంటే వీళ్ళది చాలా అందంగా, చాకచక్యంగా, తెలివైన వాళ్ళు, చాలా ఆకర్షణీయంగా ఉన్నవాళ్ళు. అమ్మాయిలైతే చాలా అందంగా కనిపిస్తారు. చాలా బ్రహ్మాండంగా అంటే సింహరాశి అమ్మాయిని మనకి ఈజీగా గుర్తుపట్టేయొచ్చు. పుబ్బా నక్షత్రం అమ్మాయి అని చెప్పేసి. అంటే మాటల్లో స్పష్టత, తర్వాత మనిషిలో ఆకర్షణ శక్తి, పర్సనాలిటీ వైస్ చూసుకుంటే చాలా ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలన్నీ అంటే ఆడపిల్లలకు ఉండే లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపిస్తాయి వీళ్ళకి. హుహు. ఇందులో అమ్మాయిలకి కనిపిస్తాయి, అబ్బాయిలకి కనిపిస్తాయి. అబ్బాయిలు కూడా చాలా చక్కగా అమ్మాయిలతో ఎంత సాఫ్ట్‌గా మాట్లాడతారో చాలా మంది అబ్బాయిలని చూస్తుంటాం. ఈ అబ్బాయి అమ్మాయిలు బాగా మాట్లాడుతున్నాడని చెప్పేసి. అబ్బాయి కూడా అమ్మాయి లక్షణాలు కలిగిన లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ పూర్వ ఫాల్గుణ నక్షత్రం వాళ్ళు. అంటే ఏంటంటే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలకి ఎలాగో ఆకర్షణ ఉంటుంది అది మనం నమ్ముతాం. అబ్బాయిలకి కూడా ఉంటుంది ఇందులో. హుహు. అబ్బాయిలు కూడా చూడగానే నచ్చుతారు వీళ్ళు. చాలా బావుంటారు. చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళ మాటలు కూడా చాలా ప్రేమగా అనిపిస్తాయన్నమాట. ఇంత ప్రేమ మన మీద చూపిస్తున్నారంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాగా ప్రేమ చూపిస్తారు అనే లక్షణం కూడా ఉంటుంది వాళ్ళకి. ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ పూర్వ ఫాల్గుణ నక్షత్రాల్లో ఉంటాయి. గుణగణాలు ఇలా ఉన్నప్పటికీ కాకపోతే వీళ్ళు మళ్ళీ ఇంట్లో వాళ్ళకి సెపరేటు. హుహు. బయట వాళ్ళకి ఇంత అందంగా చక్కగా మాట్లాడడం, చక్కగా వినడము, చక్కగా చెప్పింది చేయడము జరుగుతుంది. ఇంట్లో వాళ్ళ దగ్గరికొచ్చినప్పటికి వీళ్ళు నచ్చినట్టే ఉంటారు. కొంచెం మాట వినరు. మొండి వాళ్ళు. చాలా ఏ విషయాల్లో వాదిస్తూ ఉంటారు. నాకు ఇలాగే జరగాలి, ఇది ఇలాగే ఉండాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళతో గొడవలకి, వాదనలకి దిగుతుంటారు. ఏది ఇంత తేడా వచ్చినా పెద్ద గొడవ చేస్తారు వీళ్ళు. హుహు. కానీ బయట వాళ్ళకి మాత్రం వీళ్ళు చాలా సౌమ్యులుగా ఏదైనా సరే చెప్తే అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీగా అంటే అడ్జస్ట్ అయిపోతారు వీళ్ళు. మనం వీళ్ళని కన్విన్స్ చేయగలం. వీళ్ళు చాలా మంచివాళ్ళు అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. కానీ ఇంట్లో వాళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా దేనికి అడ్జస్ట్ అవ్వరు. ఏ విషయంలో అడ్జస్ట్ అవ్వరు. అంటే ఇప్పుడు మామూలుగా చిన్న విషయం ఎందుకు చెప్పాలనుకుంటే మనం పొద్దున్న లేసి సాయంత్రం దాకా వీళ్ళు టైమ్ టేబుల్ ఇస్తారు. ఫుడ్ టైమ్ టేబుల్. 6:30 బ్రేక్‌ఫాస్ట్ అన్నారనుకో 6:70 అంటే 6:45కి ఇచ్చినా సరే వీళ్ళు 6:30కి కదా తేవాలి. 6:30కే పెట్టాలి నువ్వు. కరెక్ట్‌గా 6:30కి పెట్టు అంటారు. ఇలా వాదిస్తారన్నమాట ఇంట్లో వాళ్ళతో. అంటే చిన్నవి 10, 15 నిమిషాలు కూడా. బయట ఇవన్నీ అడ్జస్ట్ అవ్వాలి. మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు జీవితం. జీవితంలో ఎన్నో మార్పులు ఉంటూ ఉంటాయి. దాంట్లో మనం వెళ్తూ ఉండాలి. దాన్ని ట్రావెల్ చేయాలి. అంతేగాని దాన్ని ఇలాగ పర్టిక్యులర్‌గా ఉండాలని చెప్పి సలహాలు చెప్తుంటారు బయట వాళ్ళకి. హ్మ్. అంటే ఇంట్లో ప్రవర్తన వేరుంటది. బయట ప్రవర్తన వేరుంటది వీళ్ళది. హ్మ్. ఇంట్లో వాళ్ళకేమో టైమ్ టేబుల్స్ ఇస్తారు. బయట వాళ్ళకి మనకు అనుకూలంగా మన జీవితం ఉండదు. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు. హ్మ్. ఈ 2 కాంబినేషన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. హుహు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అదృష్టవంతులా అంటే అదృష్టవంతులే. బ్రహ్మాండంగా అదృష్టవంతులే. కాకపోతే ఎక్కడ వీళ్ళకి అదృష్టం అనేది తక్కువవుతుంది అంటే ఇంట్లో వాళ్ళతో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు తేడా లేకుండా గట్టిగా మాట్లాడతారు. హ్మ్. ఎదిరించి మాట్లాడతారు. వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఈ విమర్శించడం వల్ల, ఎదిరించడం వల్ల వీళ్ళకి కాస్తంత అదృష్టం అనేది హరించిపోతుంటది. హ్మ్. జీవితంలో జరిగే కొన్ని కొన్ని మార్పులు ఎప్పుడైనా సరే ఏదైనా జరిగినప్పుడు వీళ్ళు దానికి గట్టిగా స్పందిస్తుంటారు. స్పందించి దేవుడు లేడు, భగవంతుడు అనేవాడే లేడు, మమ్మల్ని ఇలా కష్టపెడతాడు దేవుడు ఉంటే అని చెప్పి చాలా ఎక్కువగా మాట్లాడతారు. ఎక్కువగా బాధపడతారు. అంటే బాధలోనే వచ్చే మాటలు. ఈ మాటల వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడి దానివల్ల వీళ్ళకి అదృష్టం అనేది తగ్గిపోతుంది. హ్మ్. పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచే సుఖంగా, సంతోషంగా బతికే అవకాశం ఉంటుంది. సో, చెప్పాలి అంటే వీళ్ళని సిల్వర్ స్పూన్స్ అండ్ గోల్డెన్ స్పూన్స్ బేబీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు శుక్ర నక్షత్రాలు ఇవి. హ్మ్.
ఆహ్, రవి సంబంధించిన నక్షత్రాలు. ఈ రవికి సంబంధించిన నక్షత్రాల్లో కాంబినేషన్‌లో అంటే రవి రాశికి సంబంధించిన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే రవి ఒక అనుగ్రహం వీళ్ళకి ఎక్కువగా ఉంటది. అంటే ఆకర్షణ, తర్వాత మాటలలో ఎదుటివాళ్ళు వీళ్ళ మాట వినే తత్వము, వాళ్ళు ఏం చెప్పినా చేసే తత్వము, ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. శుక్రుడికి సంబంధించిన ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే మాటల్లో ప్రేమ అనేది కనిపిస్తూ ఉంటుంది. హుహు. కానీ చేతల్లో ఉండవు అవి. మాటల వరకే ఉంటాయి. చేతల్లో వచ్చినప్పటికి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని అది వాళ్ళకి విరుద్ధంగా మారే అవకాశాలుంటాయి. చాలా వరకు ఈ నక్షత్రం వాళ్ళకి వివాహాలు ఆలస్యం అవ్వడానికి కారణము, వివాహాల్లో జాప్యము, వివాహాల వల్ల వచ్చే నష్టము, వివాహాల వల్ల మళ్ళీ మళ్ళీ వివాహాలు చేసే అవకాశంగా ఉంటది వీళ్ళకి. హుహు. అంటే చాలామందికి చిన్నప్పుడు వివాహం అయ్యి, డివోర్స్ అయ్యి, మళ్ళీ తర్వాత ఇంకో వివాహం చేసే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళకి. హుహు. సో, చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఇలాంటి విషయాల్లో వీళ్ళు అనుకూలంగా మార్చుకోవాలి అంటే చాలా వరకు మారాలి వీళ్ళు. ఆ మార్పులే వీళ్ళ జీవితంలో మార్పనేది వస్తుంది. హుహు. లేకపోతే రాదు. హ్మ్. ఇప్పుడు మనం అన్ని విషయాలు అనాలిసిస్ చేసి చెప్తే, అమ్మాయిల విషయంలో తీసుకుంటే చాలా మొండిగా వాదిస్తారు. అది ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా సో, మనకు సమానం కాదు వీళ్ళు అన్నా సరే వినరు. కోపమొస్తే వాదిస్తారు. మొత్తం వాదిస్తూ, వాదిస్తూ మాట్లాడుతుంటారు. నాకిలా చేయాలని. దానివల్ల వీళ్ళు చాలా వరకు శాపగ్రస్తులుగా మారుతారన్నమాట. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇక బాధపడుతారో, వాళ్ళ బాధ వీళ్ళకి శాపంగా మారే అవకాశం ఉంటది. ఇది పుబ్బ నక్షత్రం వాళ్ళకి హుహు. ఉండే మెయిన్ మైనస్ పాయింట్స్ అన్నమాట. देख रहा है विनोद। मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है ले लेते हैं। किसी और ने कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। ఇంక మీరు మ్యారేజ్ విషయం గురించి చెప్పారు కాబట్టి, వాళ్ళకి ఎక్కువ ఏ మ్యారేజ్ అయ్యే అవకాశాలున్నాయి? అరేంజా? లవ్వా అంటే? అరేంజ్ మ్యారేజేనన్నా. అరేంజ్ మ్యారేజ్ చేస్తారు ఎక్కువ. హ్మ్. 90% అరేంజ్ మ్యారేజ్. ఎందుకంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసే అవకాశమే ఉండదు. హుహు. లవ్ మ్యారేజెస్‌లో వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు గదా! నాకిది నచ్చలేదు, ఇది నచ్చలేదని. అందుకే వీళ్ళు ఎప్పుడు క్వాలిటీస్ చూసుకొని నాకు ఈ క్వాలిటీ నచ్చలేదు, నాకు ఈ క్వాలిటీలో అర్థం కావట్లేదు అని చెప్పి వీళ్ళు మార్చేస్తుంటారు. హుహు. అందువల్ల లవ్ చేసి పెళ్లి చేసుకునేది చాలా తక్కువ. తక్కువ. హ్మ్. ఎక్కువ శాతం పెద్దవాళ్ళు కుదిర్చిన వివాహమే చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ లక్షణాలు తెలుసు గనక, మా అమ్మాయి ఇలా ఉంటుంది గనక ఎలాంటి అబ్బాయి కావాలని తల్లిదండ్రులకు తెలుస్తుంది. అవును. అలాగే మా అబ్బాయి ఇలా ఉంటాడు గనక, ఇలాంటి అమ్మాయి అయితే సరిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు తెలుసుకుంటారు. సో, అందుకే వాళ్ళు ఎక్కువగా చూపించిన వివాహాలే వీళ్ళు చేసుకుంటారు తప్ప, హ్మ్. వీళ్ళు సొంత వివాహాలు ఏమి చేసుకోరు. హ్మ్. ఇగ వీళ్ళు చేసే వ్యాపారం, వృత్తి ఈ విషయాలు చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు దేంట్లో ఎక్కువ రాణిస్తారు? అంటే జాబా? వ్యాపారమా? లేదా వృత్తి వ్యాపారం లాంటివేమైనా ఉన్నాయా? ప్రొఫెషన్స్ అలా? వీళ్ళ విషయంలో మనం ఏదైనా రాణిస్తారు. అయితే ఏంటంటే, వీళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఎప్పుడు కూడా సంపాదించే యోగం. అంటే హ్మ్. లైఫ్ స్పాన్ అంటే జీవితం అంతా కాదు. వీళ్ళు సంపాదించే ఏదైతే ఉందో ఉద్యోగమో, వ్యాపారమో ఏదైనా సరే 40-45 వాళ్ళు 45 ఏళ్ళ వరకే. అంటే 40-45 ఇయర్స్ వరకే. హుహు. ఆ తర్వాత సంపాదన అనేది ఉండదు. తగ్గిపోతుంది. హుహు. అది వ్యాపారమైనా అప్పటిలోపు సెటిల్ అయిపోవాలి వీళ్ళు. అలాగే ఉద్యోగమైనా సేఫ్ జోన్‌లో ఉండాలి. హ్మ్. 45 తర్వాత ఏదైనా చేద్దాం, సాధిద్దాం అంటే అది చాలా తక్కువైపోతుంది. చాలా వెనక్కి పడతారు వీళ్ళు. 45 ఇయర్స్ తర్వాత ఇంక రానివ్వనేది ఉండదు. హ్మ్. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలుంటాయి. అలాగే సింహరాశి వాళ్ళకి జీవితంలో పుట్టినప్పటి నుంచి వీళ్ళ ఎదుగుదల ఉంటుంది. చిన్నప్పుడే చాలామంది మన చైల్డ్ ఆర్టిస్టులుగా వాళ్ళు సంపాదిస్తుంటారు డబ్బులు. హ్మ్. అలాంటి లక్షణాలు ఎక్కువ సింహరాశి వాళ్ళే. ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళే చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండి వాళ్ళు డైలాగులు చెప్పడం గానీ, మాట్లాడడం గానీ జరుగుతుంటది. హుహు. సో, పుట్టుకతోటే వీళ్ళు లక్షణాలు సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గనక 45 ఏళ్ల వరకు వీళ్ళ సంపాదన బావుంటుంది. హ్మ్. 45 ఏళ్ల తర్వాత వీళ్ళ సంపాదన డౌన్ అయిపోతుంది. హుహు. ఇంకా ఆ తర్వాత సంపాదించడానికి ఏముండదు. సాధిద్దాం అనడానికి కష్టం అయిపోద్ది. హుహు. ఇది జరుగుతుంది.
ఇక వీళ్ళ సంతానం విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది మేడం? సంతాన యోగం బాగుంటుందన్న. సంతానం వరకు వీళ్ళ అదృష్టము, యోగము. సంతానం వల్ల వీళ్ళకి అదృష్టం బాగా కలిసొస్తది కదా! సంతానం పుట్టడం వల్ల వీళ్ళ అదృష్టం అనేది డే బై డే గ్రో అవుతుంటది వీళ్ళకి. బావుంటుంది. అంటే మీరు ఇందాక అన్నారు కదా పెళ్ళిళ్ళు ఎక్కువ నిలబడవని, అందుకే అడిగాను. సంతానం ఉంటుంది. అంటే వివాహం చేసుకున్నాక ఒకవేళ డివోర్స్ అయింది. అబ్బాయి అమ్మాయో పాప బాబు పుట్టింది అబ్బాయికి. ఈ అబ్బాయి ఆ పాప బాబు కోసం బతుకుతాడు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోడు. అలాగే అమ్మాయి వివాహం చేసుకుంది. ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. ఏదో కారణాల వల్ల హస్బెండ్‌కి దూరంగా ఉండాల్సొచ్చింది. ఉన్నప్పటికీ ఈ అమ్మాయికి ఆ పిల్లలే దైవంగా భావించి ఆ పిల్లల్ని చూసుకుంటది చక్కగా. వాళ్ళలోనే అన్నీ చూసుకుంటదనమాట. సో, నాకు దేవుడిచ్చిన ప్రసాదం వీళ్ళు. ఆ దేవుడు నా కోసం వీళ్ళు పుట్టించాడు గనుక వీళ్ళతో నేను హ్యాపీగా ఉండగలనని చెప్పి అలా అడ్జస్ట్ అయిపోద్ది. ఇంకో పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉండదు. ఒకవేళ సంతానం లేకపోతే ఇంకొక వివాహం అవుతుంది. వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం బావుంటుంది వీళ్ళకి. కాకపోతే ఏంటంటే ఇది నిలబడదా అనేది కొంతమందికి ఉండదు గనక లగ్నాలు బట్టి ఉంటుంది మళ్ళీను. లగ్నంలో జాతక యోగం బావుండి, ఒక లగ్నంలో ఇలాంటి వివాహాలకి దోషాలుంటే దాన్ని పరిహారం చేసేసుకోవాలి. చేసుకొని వివాహం చేసుకుంటే మంచిది. రెండోది వీళ్ళకి వివాహం కూడా ఏంటంటే ఎర్లీగా అవుతుంది. 20-25 లోపు అవుతుంది వీళ్ళ వివాహం. ఆ టైంలో చేయాలి. చాలామంది 20 దాటాక 28, 29 చేద్దాం అనుకుంటే అది జరగదు. ఇంకా వివాహం కాని నక్షత్రాల్లో ఈ పుబ్బ నక్షత్రం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి వివాహం కాని నక్షత్రాలు ఒక్కసారి పెళ్లి కాకపోతే ఇంక పెళ్లి ఎప్పటికీ కాని నక్షత్రాలు ఉన్నాయి కొన్ని. వాటిలో పుబ్బ నక్షత్రం ఫస్ట్‌ది. సో, అందుకని వివాహం చేసుకోవాలంటే వీళ్ళు 25-26 లోపు చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ చేసుకుందాం అంటే కష్టమే ఇంకా. అది మెయిన్ ఇంపార్టెంట్ మాట. ఇంకా దేవుడి విషయానికి వచ్చేసరికి దేవుడి పట్ల వీళ్ళ భావన ఎలా ఉంటుంది? అలాగే వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? కొంచెం వీళ్ళకి మైనస్‌లు కూడా ఉన్నాయి కాబట్టి. అలాగే ఎక్కువ ఆరాధించాల్సినటువంటి భగవంతుడు. దేవుడు అంటే వీళ్ళకి భక్తి ఎక్కువ. దేవతారాధన, పూజలు, పునస్కారాలు, గుళ్ళకి, గోపురాలకి ఎక్కువ తిరుగుతారు వీళ్ళు. వీళ్ళు దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడము. ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. కొంతమందికి లలిత అమ్మవారు ఎక్కువగా పూజిస్తుంటారు. కొంతమంది ఏమో శివుడిని ఎక్కువ ఆరాధిస్తుంటారు. కొంతమంది దుర్గా అమ్మవారిని ఎక్కువ ఆరాధిస్తుంటారు. వీళ్ళలో మొత్తం అందరూ భక్తి పరులే. భక్తి లేదు అని అనడానికి లేదు. వీళ్ళు భక్తిగా, ప్రేమగా భగవంతుడు అంటే భయం, భక్తి 2 ఉంటాయి వీళ్ళకి. చక్కగా చేస్తారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏదైనా ఒకళ్ళనే నమ్ముతారు. అన్నీ చేయరు. మనం చిన్నప్పుడే వీళ్ళకి నేర్పించాల్సిన విషయం ఏంటంటే మన ఇంటి దేవత, కులదేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా ప్రార్థన చేయాలి. వీళ్ళు ఇంటి దేవతలు, కులదేవతలు వీళ్ళకి బాగా సాయం చేస్తారు. మిగతా అన్ని దేవుళ్ళ కంటే ఇంటి దేవుడు ఉంటారు కదా! ఇంటి దేవుడు, కులదేవత ఇవి పూజ చేస్తే అదృష్టవంతులు వీళ్ళు. మేడం ఈ నక్షత్రం వారికి ఆరోగ్య విషయం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్య విషయంలో వీళ్ళకి బానే ఉంటుందమ్మా. అనారోగ్య సమస్య ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు డిసిప్లిన్ పర్సన్స్. నేను చెప్పేది దాన్ని మీకు ఫుడ్ టైం టేబుల్ ఇస్తే 6:30 తినాలి, 6:30కి తినాలి. 6:45 తెచ్చిన తినను. ఆ టైమింగ్స్ ఫాలో అవుతా. ఆరోగ్యం విషయం చాలా జాగ్రత్తగా, హెల్తీగానే ఉంటారు. ఎటువంటి సమస్య రాదు. ఒకవేళ ఏదైనా సమస్య అనేది వస్తే అది వాళ్ళ జాతక పరంగా ఉండే సమస్య తప్ప అనారోగ్య సమస్య అయితే ఉండదు. హార్ట్ అటాక్స్ గానీ, తర్వాత వీళ్ళకి కొంచెం వెన్నుపోటుకు సంబంధించిన ఇబ్బందులు గానీ, అంటే సడన్‌గా ఏదైనా యాక్సిడెంట్స్ అయితే వాళ్ళకి కొంచెం బ్యాక్ సైడ్ ఉన్న వెన్ను దగ్గర భాగంలో బాగా దెబ్బ తగులుతుంది. దానివల్ల చాలా రోజులు నడవడానికి ఇబ్బంది పడి, నడవలేక వాళ్ళు వీల్ చైర్‌లోనే పనులు చేస్తుంటారు కొంతమంది. ఇది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జాతకాల యోగాలు బట్టి సడన్‌గా జరిగే డెత్స్, సడన్‌గా జరిగే యాక్సిడెంట్స్ వీళ్ళకుంటాయి. తప్ప పర్సనల్‌గా వీళ్ళు ఆరోగ్యం క్షీణించడం గానీ, పాడవడం గానీ ఉండదు. మేడం పుబ్బ నక్షత్రానికి సంబంధించి చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదా పుబ్బ నక్షత్రానికి సంబంధించి మేడం అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెలియజేశారు. మీకు కూడా ఈ నక్షత్రానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్‌లో మాకు కూడా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.